నమస్తే, జై శ్రీరామ్. నేను మీ సుధీష్ రెడ్డి. చూశారు కదా, కల్కి మొన్న రెండోసారి కూడా చూసి వచ్చాను. అండ్ చూసిన తర్వాత కొంతమంది రివ్యూస్ ఇచ్చిన రివ్యూర్స్ కూడా చూశాను. సో వీళ్ళందరి గురించి ఒకసారి మాట్లాడదాం. ఎందుకంటే వీళ్ళు ఒక ముఠాల సిండికేట్గా ఫామ్ అయ్యి, దొంగల ముఠా అనడం కన్నా ఒక కొన్ని సైకోపాతుల కింద ఫామ్ అయ్యి మన తెలుగు సినిమాని ఎలా చంపేద్దాం అనుకుంటున్నారో, లేకపోతే ఎలా చంపేస్తున్నారో, ఆడియన్స్గా ఉన్న ఉత్సాహం, మూడు అన్నీ కూడా నాశనం చేసేసి వీళ్ళ రివ్యూస్లో సగం పైగా సినిమా స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఒకడేమో ఏదో అర్థం కాని భాషలో మాట్లాడతాడు, ఇంకొకడు ఇలా ఒక్కొక్కడేమో ఇంత పొడుగు అనాలిసిస్ ఇస్తాడు, కానీ దాంట్లో అర్థం పద్ధం ఉండదు, దాంట్లో సగం స్టోరీ చెప్పేస్తాడు. ఇంకొకడేమో ఒకడు ఆ నెగిటివిటీకి బాప్ అనమాట. వాడైతే ఇంక అసలు వాడికి ఏం చేసినా నచ్చదు. వాడికి ఇప్పుడు మనం లవ్ కోసం సినిమాలు తీసుకొచ్చి చూపించిన అందులో వేస్తాడు. అంటే వీళ్ళందరి గురించి మనం ఏం చెప్పాలంటే ఒకటే ఎప్పుడు చెప్తుంటాను కదా, కొండను తవ్వి ఎలగల పట్టే రకాలు ఉంటాయి అంటాను కదా, ఇంక వీళ్ళే. అండ్ వీళ్ళ కోడికెత్తే దాని మీద ఈకలు ఎలా పీకుదామని చూసే క్యాండిడేట్లు కూడా వీళ్ళే. సో వాళ్ళు ఎవరో ఒకసారి ఆ లిస్టెడ్ చెప్తాను. ఫస్ట్ ఇతను రగడ, ఇదో బొగడ, తర్వాత ఈ బార్బెల్, వీడికి నేను హెల్త్ చూపిస్తా నెక్స్ట్ రివ్యూస్లో. తర్వాత ఈ పూల చొక్క, వీడి గురించి మాట్లాడటం కూడా టైం వేస్ట్, కానీ కొంచెం టైం ఉంది కాబట్టి వేస్ట్ చేద్దాం, పర్లేదు. ఆ తర్వాత ఇంకో మిస్టర్ బి అనే అతను, ఇతను మొదలు పర్లేదు కానీ సినిమా స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు. తర్వాత ఈ సీను 65 అనే అతను, ఇతను డబ్బులు తీసుకుంటే ప్రతిదీ బిగ్ బాస్ నుంచి తెలిసింది, అప్పటి నుంచి విమర్శిస్తూనే ఉన్నా, కానీ సినిమాలు కూడా ఇలాగే తగలాడుతున్నాడు. సో వీళ్ళ గురించి మాట్లాడుకుందాం. జబర్దస్త్ మహేంద్ర కూడా ఉన్నాడు, కానీ ఆయన వీళ్ళతో కంపేర్ చేసుకుంటే చాలా చాలా బెటర్ సినిమాలకి రివ్యూస్ ఇవ్వడం, కానీ ఏదైనా మా టాపిక్ మాట్లాడడం మొత్తం. సో వీళ్ళందరి గురించి డీటెయిల్గా వీళ్ళ కల్కి అంటే రీసెంట్గానే రిలీజ్ అయింది, కల్కికి వీళ్ళు ఎలాంటి రివ్యూస్ ఇచ్చారు, అసలు ఎవడెవడు ఏ స్టోరీ స్పాయిల్ చేశాడు అనే విషయాలు కొంచెం డీటెయిల్గానే నీట్గానే అసలు వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి దాని గురించి మనం డీటెయిల్గానే మాట్లాడుకుందాం. సో ఈ ఎపిసోడ్కి మాత్రం ఈయన అగ్రగణ్యుడు ఉన్నాడు కదా, మన రగడ, ఆయన ఏం మాట్లాడాడు, ఏం చేస్తాడు ఏం చెప్పాడు అనే దాని గురించి డీటెయిల్గా విశ్లేషించుకుంటూ చూద్దాం. అండ్ ఒకటి స్పాయిలర్స్ అలర్ట్, ఇది సినిమా చూడని వాళ్ళు మాత్రం దయచేసి ఈ వీడియో చూడండి, ఎందుకంటే స్పాయిలర్స్ ఉంటాయి, మీరు ఆ సినిమా ఫీల్ మిస్ కావచ్చు. చూసిన వాళ్ళు హ్యాపీగా చూడండి. ఇంకో మన బొగడ రగడ చూడండి అనే హెడ్డింగ్ పెట్టి అసలు ఏం మాట్లాడాడో విందాం. పాజిటివ్స్ అయితే బాగానే చెప్పాడు. నా సినిమా బాగుండాలి, నా ఇండస్ట్రీ బాగుండాలి. సో అందుకని మీరు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే మీ ఫ్యామిలీ మొత్తానికి టికెట్లు బుక్ చేసుకొని కల్కి చూడండి. మళ్ళీ దీంట్లో మోసమేం లేదు, మీకు నచ్చుతుంది, ఎంజాయ్ కూడా చేస్తారు. సో ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, బుక్ టికెట్స్, డూ ఇట్. ఇప్పుడు కొంచెం డీటెయిల్స్ లోకి వెళ్దాం. కల్కి చాలా చాలా హై ఎక్స్పెక్టేషన్స్ మధ్యలో రిలీజ్ అయింది. అఫ్ కోర్స్ చాలా మందికి కొన్ని డౌట్స్ కూడా ఉండే, మాకు కూడా కొన్ని అనుమానాలు ఉండే. బట్ వాళ్ళు రిలీజ్ చేసిన కంటెంట్ లో కూడా కొన్ని ఎక్సలెంట్ ఉండే, బట్ కొన్ని అంతంత మాత్రంగానే ఉండే. సో కల్కి యునానిమస్ గా గ్రేట్ ఉంటది అనే ఎక్స్పెక్టేషన్ నాకైతే పర్సనలీ లేకుండే. సో ఇప్పుడు ఫైనలీ మూవీ చూసిన తర్వాత నా ఒపీనియన్ ఏంటి అంటే, అఫ్ కోర్స్ కల్కి పర్ఫెక్ట్ ఫిల్మ్ అయితే కాదు, బట్ ఒక పర్ఫెక్ట్ మూవీ అంటే ఏంటి అర్థం నాకు తెలీదు. అండ్ పర్ఫెక్ట్ ఉండాల్సిన పని కూడా లేదు, చూసేవాడికి నచ్చితే చాలు. అండ్ పట్టుకోవడానికి ఏమన్నా ఉండాలి మూవీలో. మరి నాకు పర్సనలీ నచ్చిందా అంటే కొంచెం నచ్చింది, కొంచెం నచ్చలేదని చెప్పాలి. మరి పట్టుకోవడానికి ఏమైనా ఉండాలంటే వీడు క్లియర్ కట్గా చెప్పేది ఏంటంటే, నేను విమర్శించడానికి ఏ సినిమా అయినా చూస్తాను అని చెప్తున్నాడు. పట్టుకోవడానికి ట్రై చేశాను కానీ అంతగా దొరకలేదు, కానీ ఏదో మొత్తానికి పట్టుకున్నాడు. అంటే గట్టి గ్రిప్ అయితే దొరకలేదు, బట్ పర్లేదు, ఏలాడగలిగే విధంగానే ఉంది. లైఫ్ అయితే సేవ్ అవుతుంది. మనం ఫస్ట్ మూవీస్ బిగ్గెస్ట్ స్ట్రెంగ్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ స్ట్రెంగ్త్ వచ్చేసి విజువల్స్. 60 to 70% విజువల్స్ చాలా చాలా. పాజిటివ్స్ అయితే ఇతను చెప్పినవి మనం మాట్లాడుకునే విషయము. నెగిటివ్స్ గురించి చూద్దాం కదా. అండ్ వీక్నెస్ అంటే చిన్న చిన్న వీక్నెస్ లేం కాదు, కొంచెం పెద్ద వీక్నెస్ లే. సో లైన్ లో వద్దాం. ఫస్ట్ అండ్ బిగ్గెస్ట్ వీక్నెస్ ఏంటంటే డైలాగ్. మనకి ముందు నుంచి ఉన్న అనుమానమే, ట్రైలర్ లో అయినా డైలాగ్ పెద్దగా ఇంప్రెస్ చేయలేదు. అండ్ నేచురల్లీ సినిమాలో కూడా అంతే ఉంది. డైలాగ్ కన్సిస్టెంట్ గా ఉండదు. ఏ టైం పీరియడ్ లో ఏం డైలాగులు మాట్లాడుతారో అర్థం కాదు. ఏ క్యారెక్టర్ ఏ భాష వాడుతుంది అన్న దాంట్లో క్లారిటీ కనిపించదు. బేసిక్ గా చిన్న చిన్న ఇంగ్లీష్ ఫ్రేజెస్ తెలుగులోకి అనువదించి పెట్టేసిర్రు. అండ్ నేచురల్లీ అది పెద్ద వర్కౌట్ కాలేదు. అంటే ఏదో పేరుకి డైలాగ్ ఉండాలంటలేదు నేను. ఏ సీన్లలో అయితే మనకి ఇమోషన్స్ గట్టిగా తగలాలో అక్కడ డైలాగ్ వల్ల ఇమోషన్స్. సో ఏ టైం ఫ్రేమ్లో ఎన్ని టైం ఫ్రేమ్లు చూపించారు? ఒకటే టైం ఫ్రేమ్ 1948 ADలో చూపించారు. అండ్ ఇప్పుడు 6000 సంవత్సరాల క్రితం మహాభారత యుద్ధం 2 టైం ఫ్రేమ్ చూపించారు. అక్కడ డైలాగులు ఇక్కడ డైలాగులు క్లారిటీగా క్లిస్టర్గా డిఫరెన్షియేట్ అవుతుంది. మరి ఈయనకి ఏం అర్థం కాలేదో నాకు తెలియదు. అండ్ ఏ క్యారెక్టర్ ఏ భాష మాట్లాడదో తెలియదు. అవును, మరి 5 భాషల్లో వచ్చినప్పుడు ఈయన 5 భాషల్లోని చూసి రివ్యూ ఎత్తేలాగా ఉంటుంది.
ఒక భాషలోనే చూస్ చేసుకుని ఉంటే బాగుండేదేమో. మరి ఒకసారి సగం హిందీ స్క్రీన్లోని, సగం తెలుగు స్క్రీన్లోని, సగం మలయాళం స్క్రీన్లోని, సగం తమిళ స్క్రీన్లోకి వెళ్ళినట్టున్నాడు. అందుకే ఒక్కొక్కసారి ఒక భాష వినిపించి ఉంటుంది. లేదా కళ్ళజోడు మర్చిపోయి ఉంటాడు థియేటర్కి పాపం. లేకపోతే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు యాక్సెంట్ వేరే ఉంది కాదనట్లే, కానీ భాషలు ఎలా మారిపోయినాయి నాకు అర్థం కాలేదు. అసలు అర్థం పద్ధం ఉందా దీనికి? ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు తెలుగులో అయితే తెలుగే మాట్లాడారు. మరి ఏ లాంగ్వేజ్లో చూసి మాట్లాడుతున్నాడు నాకైతే అర్థం కాలేదు. యాక్సెంట్లు డిఫరెంట్ ఉన్నాయి కాదనట్లేదు, కానీ టైం పీరియడ్లో ఏ భాష మాట్లాడారు అంటే అక్కడ మహాభారత యుద్ధాన్ని చూపించినప్పుడు ఆ టైం లైన్కి తగ్గట్టు ఆ భాష మాట్లాడించారు. అండ్ అది పర్ఫెక్ట్గా ఉంది. ఇక్కడ టైం లైన్లో ఈ భాష మాట్లాడించారు, ఇది పర్ఫెక్ట్గానే ఉంది. అంటే ఫస్ట్ నుంచి ఎండ్ వరకు తెలుగే మాట్లాడించారు. ఎవరు ఏ భాష మాట్లాడుతున్నారో ఈయనకి తెలియట్లేదు, ఈయనకి తెలియట్లేదండి. మరి ఇది ఎంత గొప్ప వినికిడి శక్తి ఉండి ఈయన రివ్యూలు ఎలా ఇస్తున్నాడు నాకు అర్థం కాలేదు. సరే నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. ఇంపాక్ట్ రావాల్సినంత రాలేదు, అది డైలాగ్ బిగ్గెస్ట్ ఫాల్ట్. 80కి పోవాల్సిన సినిమా 60 దగ్గరనే ఆగిందంటే దానికి బిగ్గెస్ట్ రీజన్ డైలాగ్. అందరికీ అర్థం కావాలి అన్న ఉద్దేశంతో ఈ డైలాగ్ రాసి ఉండొచ్చు, బట్ వాస్తవం ఏంటంటే అందరినీ కొంచెం తక్కువ అంచనా వేసిండు ఫిల్మ్ మేకర్. మరి ఈ లెవెల్ కి దిగాల్సిన పని కూడా లేదు, ఎందుకంటే డైలాగ్ అంటే భాష అందరూ మాట్లాడేదే. సో భాషలో కొంచెం కాంప్లెక్సిటీ ఉన్నా నడుస్తుంది. ఒక్క నిమిషం ఫిల్మ్ మేకర్. మరి ఈ లెవెల్ కి దిగాల్సిన పని కూడా లేదు, ఎందుకంటే డైలాగ్ అంటే భాష అందరూ మాట్లాడేది. సో భాషలో కొంచెం కాంప్లెక్సిటీ ఉన్నా నడుస్తుంది. సో డైలాగ్ లో కొంచెం ఆ ప్యాషన్ ఫ్లేవర్ ఉండుంటే సినిమా. డైలాగ్ అంటే భాష అంట, బాబోయ్ ఇంత క్రియేటివిటీ ఎక్కడి నుంచి వచ్చిందిరా? ప్రతి భాషలోని డైలాగులు రాస్తారు స్వామి. డైలాగ్ అంటే భావం, మనం భావాన్ని మాటల రూపంలో వ్యక్తపరచడాన్ని డైలాగ్ అంటారు. దానికి భాష, డైలాగ్ అంటే భాష అంటాడు, ఏం మాట్లాడుతున్నాడు ఈయనకైనా అర్థం పద్ధం ఉంది. ఓకే, డైలాగులు ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదని లాస్ట్లో వచ్చిన ఆలస్యమైందా ఆచార్యపుత్ర అనే దగ్గర నుంచి కొన్ని విషయాల్లో మనం అదే చెప్తున్నా, కొన్ని వాటికి అంత రెసిపీ స్పైస్నెస్ అవసరం. ఇప్పుడు బాలకృష్ణ గారి సినిమాలో లేదా ఒక మాస్ సినిమాలో ఆ డైలాగ్ ఇంపాక్ట్ ఉండాలి. బాహుబలి లాంటి సినిమాల్లో ఏది మోసం అనే టైప్ ఆఫ్ డైలాగులు ఉండాలి, లేదా నరకాల్సిన తల అనే టైప్ ఆఫ్ డైలాగులు చిన్నవి చాలు. లేదా పోకిరిలో పెద్ద డైలాగులు ఏముంటాయి, వన్ లైనర్స్, కానీ అవి ఇంపాక్ట్ చూపిస్తాయి. ఇక్కడ కూడా సినిమా మొత్తం డైలాగులు అంటే ఇప్పుడు ఒక దీపికా పదుకోన్ ఉన్నప్పుడు రాసిన డైలాగ్ ఆ సీన్కి తగ్గట్టు డైలాగులు ఉన్నాయి. దాన్ని ఆ సీన్ని తగ్గించే కానీ లేకపోతే ఎక్స్ట్రాడినరీ కాకుండా ఆ సీన్కి తగ్గట్టు అయితే డైలాగులు అయితే ఉన్నాయి. ఈయన చెప్పిన వీక్నెస్లో ఇదైతే నేను 200% యాక్సెప్ట్ అయినా, ఇది తప్పు కూడా. అండ్ దీనికి జస్టిఫికేషన్ కూడా ఈయన ఇవ్వలేకపోయాడు, ఎందుకంటే డైలాగ్ అంటే భాష అంటాడు లేదా ఏదేదో చెప్తాడు తప్ప ఈయనకి ఏ డైలాగ్ నచ్చలేదు. అసలు ఆ టైం లైన్స్ వేరంటాడు, ఆ భాష మాట్లాడడం, ఇది ప్రతి ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ కూడా ఒక బుల్షెట్ ఎక్స్ప్లెనేషన్ ఈయన ఇచ్చింది డైలాగుల విషయంలో ఫస్ట్ దాన్ని. సో మళ్ళీ కంటిన్యూ చేద్దాం. చాలా బెనిఫిట్ అయ్యేది, బట్ ఎనీవే ఇప్పుడు ఏం చేయలేం కదా దాని గురించి. సో నెక్స్ట్ వీక్నెస్ వచ్చేసి సెటప్. వరల్డ్ బిల్డింగ్ అదంతా బాగుంది అని కొంతమంది అనొచ్చు, బట్ ఫండమెంటల్ గా కోర్ లెవెల్లో కొన్ని విషయాలు ఎస్టాబ్లిష్ సరిగా కాలేదు. ఇక్కడ కొంచెం టైం తీసుకొని కొన్ని విషయాలను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే బాగుండేది. ఎస్పెషల్లీ ఈ 3 వరల్డ్స్ లో డే టు డే యాక్టివిటీస్ ఎట్లుంటాయి, కాశీలో జనాలు ఏం తింటున్నారు, శంబాలాలో రిసోర్సెస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఇలాంటి మేజర్ విషయాలను జస్ట్ అట్లా టచ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. వాటిని ఇంకొంచెం టచ్ చేసి ఉంటే వరల్డ్ తో మనం ఇంకొంచెం బెటర్ గా కనెక్ట్ అయ్యే వాళ్ళం. అప్పుడు ఇమోషన్స్ కూడా పండుతాయి, ఎందుకంటే కొన్ని మేజర్ క్యారెక్టర్స్ చచ్చిపోతారు. ఆ టైంలో మనకు పెద్దగా ఏం అనిపించదు, ఎందుకంటే ఈయనకి లూజ్ మోషన్స్ కూడా ఆగేవి. అవన్నీ చెప్పుంటే వాళ్ళు ఏం తింటున్నారు, ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఎంతసేపు వెళ్తున్నారు, ఇవన్నీ ఇప్పటికే మూవీ ఇంత డీటెయిలింగ్గా నాకు తెలిసి ఇంత డీటెయిలింగ్గా ఈ మధ్య వచ్చిన మూవీ అయితే లేదు. ఎందుకంటే ప్రతి క్యారెక్టర్ నుంచి బ్యాక్గ్రౌండ్ కొన్ని అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి కాదనట్లేదు, కానీ అవి పార్ట్ 2 కోసం రివీల్ చేస్తున్నాయి. ఎందుకంటే అవెంజర్స్లో కానీ లేకపోతే ఏదైనా అవెంజర్స్ ఎండ్ గేమ్కే అన్ని అన్ఆన్సర్స్ క్వశ్చన్స్ ఉంటాయి. సో దాని తర్వాత వచ్చిన సరే ఆ పేర్లు మర్చిపోయినాయి. అవెంజర్ పార్ట్ 1కి లాస్ట్లో పార్ట్ 2కి ఉంటుంది, లాస్ట్లో ఉంటాయి కదా అన్ఆన్సర్ క్వశ్చన్స్ చాలా ఉంటాయి. అలాగే ఇక్కడ కూడా అన్ఆన్సర్ క్వశ్చన్, ఎందుకంటే అవి నెక్స్ట్ మూమెంట్కి క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. బట్ అది కాకుండా ఈయన ఆ క్యారెక్టర్ బిల్డింగ్ స్టోరీ, ఇంకా కేసైల వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎంతసేపు వెళ్తున్నారు, ఇవన్నీ పెట్టుకుంటూ కూర్చుంటే 5 గంటల సినిమా అవుతుంది. అది ఈయనకి అదే చెప్తున్నాను కదా, ఎంత కావాలో అంత వాడారు. కానీ ఈయన పాయింట్ ఆఫ్ వ్యూని ఇందులో దూర్చడానికి ట్రై చేసి ఇంకా పురుగులు ఎక్కించడానికి ట్రై చేస్తున్నాడు. కానీ చూసేవాళ్ళ మధ్యలో యాక్చువల్లీ అక్కడ అంత ఆల్రెడీ అక్కడ కొన్ని షార్ట్స్లో అక్కడ వాడు ఏం తింటున్నాడో విలన్ మాట్లాడుతున్నప్పుడు, అండ్ రాజేంద్ర ప్రసాద్ గారిది
అక్కడ ఆయన ఎమోషన్ని అంత పండించలేదంటే ఆ టైంకి అంతే కావాలి. ఏది ఒక అంటే ఒక ఆడియన్గా చూస్తున్నాం మీకు అర్థమైపోతుంటుంది, ఓకే ఇక్కడ ఈయన చనిపోయాడు కాబట్టి అక్కడి నుంచి అది ఇలా జరుగుతుంది. బట్ అక్కడే ఇంపాక్ట్ క్రియేట్ చేయాలనేది ప్రతిసారి జరగాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఒక విషయం జరిగినప్పుడు దాని ఇంపాక్ట్ తర్వాత జరిగే విషయాల మీద ప్రభావం చూపిస్తే అది లాస్ట్ క్యారీ చేయగలిగాడా లేదా అనేది చూసుకోవాలి. అది క్యారీ అయితే పర్ఫెక్ట్గా జరిగింది. అండ్ ఇంకా ఈయన చెప్పినట్టు ఈ వాళ్ళు ఏం తింటున్నారు ఎన్ని ఇంత డీటెయిల్లోకి వెళ్తే సినిమా 5 గంటలు వస్తుంది. ఆల్రెడీ 3 గంటల పైన ఉంది సినిమా. ఇప్పటికే మళ్ళీ దీనికి తగ్గట్టు వేరే ముందు ఇంకొక స్టార్ట్మెంట్ ఇస్తాడు, చూద్దాం మనల్ని. కనెక్షన్ ఎస్టాబ్లిష్ కాదు. అగైన్ ఈ సెటప్ విషయంలో నేను ఎందుకు స్ట్రెస్ చేస్తున్నా అంటే ఇమోషన్స్ డైల్యూట్ అయినాయి అండ్ సెకండ్ థింగ్ ఇంపాక్ట్ తక్కువైంది. ఒక సినిమా గుర్తుండిపోవాలంటే ఇమోషనల్లీ కనెక్ట్ అవ్వగలగాలి అండ్ ఇంపాక్ట్ పేలిపోవాలి. సో ఈయనకి ఇంపాక్ట్ లేదంట, మోషన్ అవ్వలేదంట పాపం. మరి అక్కడ బాత్రూమ్ లేని థియేటర్కి ఏమైనా వెళ్ళాడేమో మరి అది తెలియదు. కానీ ఇంపాక్ట్ ఎందుకు క్రియేట్ అవ్వలేదు? ఇంపాక్ట్ క్రియేట్ అవ్వకపోతే ఇంతమంది ఆడియన్స్ కనెక్ట్ అవుతారా? లేకపోతే ఇప్పటికి సినిమా 8వ రోజుకి 700 పైగా కోట్లతో కలెక్షన్స్ వచ్చింది. నార్త్ అమెరికాలో కానీ యునైటెడ్ స్టేట్స్లో కానీ దుల్లగొడేస్తుంది సినిమా. ఇంపాక్ట్ క్రియేట్ అవ్వకుండా ఈయనకి ఇంపాక్ట్ క్రియేట్ అవ్వలేదు పాపం. ఈయనకి మోషన్స్ వచ్చి ఆ టైంలో సినిమా సరిగ్గా చూడలేదంట, దాన్ని బట్టి ఈయనకి ఎమోషన్ కనెక్ట్ అవ్వలేదు. సో కాబట్టి ఈయన చెప్పేది లఫూట్ రివ్యూ అంటారు దీన్ని ఒక రకంగా. వీటిని ఎఫెక్ట్ చేసి ఏ విషయమైనా వీక్నెస్. సో సెటప్ విషయంలో కొంచెం వీక్నెస్ అయితే కనబడుతుంది మనకి. సో బేసికలీ జడ్జిమెంట్ లెవెల్లో పోయిందనమాట ఇది. అంటే డైలాగ్ విషయంలో కాంప్లెక్సిటీ తక్కువ చేసిండ్రు అండ్ సెటప్ విషయంలో కాంప్లెక్సిటీ పెంచిండ్రు. బట్ మన ఆడియన్స్ కి మన కల్చర్ కి డైలాగ్ కొంచెం కాంప్లెక్స్ గా పెట్టి సెటప్ కొంచెం సింప్లర్ గా అర్థమయ్యే విధంగా ఎస్టాబ్లిష్ చేసి ఆ పెనిట్రేషన్ ఇంకొంచెం బెటర్ గా సర్వ్ చేయాలి. నిన్ను నమ్మి ఎవడైనా ఒక 400 కోట్లు బడ్జెట్ పెడతాడేమో, వెళ్ళి నీకు నచ్చినట్టు తీ, అలాగే జనాలు ఎంతవరకు చూస్తారో చూద్దాం. డైలాగ్ కాంప్లెక్సిటీ పెంచి సెటప్ కాంప్లెక్సిటీ తగ్గించి పర్ఫెక్ట్ అదే అండి పర్ఫెక్ట్గా వండిన రెసిపీ అండి అది కల్కి అనే మూవీ. చిన్న లోపాలు, ఉప్పులు పప్పులు చిన్న లోపాలు ఉంటాయి, కాదనట్లేదు. కానీ ఇన్ని లోపాలు అయితే లేవు. అండ్ ఈయన పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచించుకుని చూస్తే ఇంకా చెప్తాను కదా, గోడుగుడ్డు మీద ఈగల పేయడం, కొండంతవి ఎలకలు పడ్డాలనుకోవడం. ఇందాక చెప్పానుగా ఈయన సెటప్ గురించి, ఈ మోషన్ గురించి, ఎమోషన్స్ గురించి మాట్లాడడం, ఇవన్నీ కూడా శుద్ధంగా బుల్షిట్ కూడా కాదు, రగడ షిట్. ఉంటే ఇమోషనల్ కనెక్షన్ అండ్ ఇంపాక్ట్ ఇంకా బాగుండేవి. బట్ నెక్స్ట్ బిగ్గెస్ట్ వీక్నెస్ ఏంటంటే ఇది చాలా పెద్ద మూవీ, మన ఇండస్ట్రీకి చాలా హై బడ్జెట్ మూవీ కూడా అండ్ మెజారిటీ విజువల్స్ చాలా బాగున్నాయి. కానీ చాలా చోట్లలో ఎందుకో ఆ స్కేల్ రాదు మనకి. మూవీ చాలా చిన్నగా కన్ఫైన్డ్ గా అనిపిస్తా ఉంటది. అంటే ఒక చిన్న రూమ్ లో ఒక స్టూడియోలో తీసినట్టు మనకు తెలుస్తా ఉంటది. ఆ సెన్స్ ఆఫ్ స్పేస్, ఆ సెన్స్ ఆఫ్ గ్రాండ్యూర్ రాదనమాట. కొన్ని షాట్లు చాలా పెద్దగా కనిపిస్తాయి కానీ చాలా షాట్లు చాలా చిన్నగా అనిపిస్తా ఉంటాయి. అది మరి ఎందుకట్లేదో నాకేదే తెలియదు. గెస్ట్ చెయ్యాలి అంటే ఏం అక్కర్లే, ఆ కళ్ళజోడు మార్చుకుంటే సరిపోద్ది. లేదా కళ్ళజోడు తీసి 3D కళ్ళజోడు పెట్టుకుని ఉంటావు, సైట్ కదా అని ఉంటుంది, లెన్సెస్ కొనుక్కో. ఇంక దీనికి సమాధానం మీ సినిమా చూసిన వాళ్ళకి నేను చెప్పక్కర్లేదు. అసలు ఏమైనా అర్థం ఉందా దీనికి? సింత అంటాడు, ఇది అంటాడు, అంటాడు, మళ్ళీ అర్థం కాని భాషలో 4-5 డైలాగులు, వొకాబులరీ 4-5 డిక్షనరీ రివ్యూస్ ముందు డిక్షనరీలో 10 పదాలు తీసుకుని వస్తాడు, అవి తపా ముందు చెప్పేస్తాడు ఇలాగే, లేదా మధ్యలో ఎక్కడ యాడ్ చేసుకుని. అంతేగాని దీనికి ఒక పాయింట్ కానీ ఒక సెన్స్ కానీ అసలు. సీజీ ఇండియాలోనే బిగ్గెస్ట్ మూవీ అండ్ బాలీవుడ్ మీకు ఒక మినిమం హాలీవుడ్ మూవీ బడ్జెట్ ఒక 2000 కోట్ల నుంచి ఉంటుంది మినిమం, అదే 1000 కోట్లు మినిమం. ఇది మన వాళ్ళు తీసింది 400-500 కోట్లతో. దానికి మీరు 2 లక్షలు పెట్టుకునే బైక్కి 50,000తో కొనే స్ప్లెండర్కి పికప్లో తేడా ఉండదండి. అలాగే ఆ బడ్జెట్కి తగ్గట్టు అది ఎంత ఎఫెక్ట్ క్రియేట్ చేశాడని చెప్పాలి తప్ప. అఫ్కోర్స్ ఇక్కడ నుంచి మనం ముందు 10 కోట్ల నుంచి 15 కోట్ల నుంచి ఈ రేంజ్కి వచ్చాం. మళ్ళీ ఆ రేంజ్కి వెళ్తే అంతకు మించిన మూవీస్ తీయగలరు మనోళ్ళు. బట్ ఇక్కడే మనల్ని తొక్కేద్దాం అనుకుని ఇలాంటి రివ్యూస్ ఇస్తే ఏం చేస్తారు? సో మనల్ని బట్ ఆడియన్స్ అయితే ఇలాంటి వాళ్ళు పట్టించుకోరు కాబట్టి కల్కి మూవీ అంత పెద్ద హిట్ అయింది. బట్ స్టిల్ ఇలాంటి చీడ పురుగులు ఉన్నారు, మిగతా సినిమాలు వీళ్ళని నమ్మరు కదా అని చెప్తున్నాను అంతే. తక్కువ చేద్దాము, సో సెట్లతో మేనేజ్ చేద్దాము అనుకుని ఉండొచ్చు. అండ్ దానికి కారణం బడ్జెట్, కామెడీ క్యూట్నెస్ నడుస్తూ ఉంటది. సో ఫ్లాట్ ఫస్ట్ హాఫ్ కొంచెం వీక్నెస్. సో అయిపోయినాయి, ఇక మేజర్ వీక్నెస్ అయితే అయిపోయినాయి. సో ఇప్పుడు మనం మూవీలో ఉన్న విషయాల గురించి మాట్లాడదాం. ఓకే, సో ఫ్లాట్ ఫస్ట్ హాఫ్ అని ఈయనే చెప్పాడు. మళ్ళీ ఇందాక చెప్పాను కదా, ఇంటి వాళ్ళు ఏం తింటారు, ఏం చేస్తారు, ఈ పళ్ళు ఎప్పుడు తోముకుంటారు, నిద్ర పుళ్ళు ఎగుతారు, ఎంతసేపు పడుకుంటారు, ఇలాంటివన్నీ డీటెయిల్స్ యాడ్ చేస్తే మరి ఎంత అవుద్ది? మళ్ళీ నేను చేయనట్టాడు మళ్ళీ ఫ్లాట్ ఫస్ట్ హాఫ్ అని.
అదేంటంటే అశ్వత్థాముడు ఉన్నాడు, అమితాబ్ బచ్చన్, ఆయన క్యారెక్టర్ నుండి మనకి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉండే, బట్ మనం ఎక్స్పెక్ట్ చేసినంత అయితే లేదు క్యారెక్టర్. అండ్ మహాభారతానికి సంబంధించిన ఎలిమెంట్లు కూడా కొంచెం తక్కువే ఉన్నాయి. నేనేం స్పాయిలర్స్ ఇయ్యట్లేదు, ఇయ్యను కూడా, బట్ అశ్వత్థామ క్యారెక్టర్ నుంచి ఎక్స్పెక్ట్ చేసిన ఫిలాసఫీ, ఆ పశ్చాత్తాపం, ఆ కథార్సిస్ అవన్నీ అయితే మనకు కనబడవు, అట్లీస్ట్ ఈ పాటలో అయితే కనబడవు. బట్ ఉన్నంత వరకు అశ్వత్థామ క్యారెక్టర్ వర్క్ అయింది. అమితాబ్ బచ్చన్ గారు ద లెజెండ్, ఆబ్వియస్లీ ఆయన చాలా బాగా చేసిర్రు. అండ్ అశ్వత్థామ అంటే వారి ఆక్ ఈజ్ పాక్, పాక్ ఈజ్ ఆక్, ఆక్ పాక్, కరే పాక్ అలా చెప్పాడు ఇది. అంటే అశ్వత్థామ ఉన్నంత వరకు బాగా చేశాడు. అంటే అశ్వత్థామ నుంచి ఈయన ఎక్స్పెక్ట్ చేసిన పశ్చాత్తాపం, ఆ ఫిలాసఫీ ఈయనకి కనిపించలేదండి. అసలు ఆ స్కోప్ ఉందండి సినిమా. ఆయన క్యారెక్టర్ ఏంటి అక్కడ క్లారిటీగా క్లిస్టర్గా స్టార్టింగ్లోనే చెప్తాడు, నేను మళ్ళీ అవతరిస్తాను, నేను గర్భంలో ఉన్నప్పుడు వీళ్ళు చంపడానికి ట్రై చేస్తారు, నన్ను కాపాడడమే నీ బాధ్యత అని. ఆ బాధ్యతని ఆయన పర్ఫెక్ట్గా నిర్వహించాడు. అండ్ ఎప్పుడే ఆ మనీ తీసుకుంటే ఆ మనీ వచ్చిన ఆ సింబల్స్ కూడా అన్నీ వస్తాయి. ఆ మనీ బదిలించాక అతని గాయాలు తగ్గి తన బాధ్యత ఏంటో తను తెలుసుకుని అక్కడి నుంచి వెళ్తాడు. దాంట్లో ఈ ఫిలాసఫీ లేకపోతే ఏవేవో చెప్తున్నాడు కదా ఈయన, అవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి, అసలు స్కోప్ ఎక్కడ ఉంది అక్కడ లేదు. బట్ ఈయన క్రియేట్ చేస్తున్నాడు దూర్చడానికి. ఈయన మరి ఏం ఆలోచిస్తున్నాడు, అదే అమితాబ్ బచ్చన్ గారు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అసెట్ ఆఫ్ దిస్ మూవీ. ఈ మూవీకి ఒక గొప్ప అమితాబ్ బచ్చన్ గారు ఈ వయసులో ఆయన చేసిన ఫైట్స్ కానీ, లేకపోతే ఆ క్యారెక్టర్ని ఆయన చూపించిన విధానం కానీ, నాగార్జున గారు ఇవన్నీ, కానీ దాన్ని వీక్నెస్ కింద చెప్తున్నాడు ఈయన. ఏదైతే స్ట్రెంగ్త్ ఉందో దాన్ని వీక్నెస్ అంటుంటే ఇంక ఈయన ఏం రివ్యూ ఇస్తాడు. అసలు ఈయనకి సినిమాలు చూడడం వచ్చా అర్థం. ఈ కల్కి రివ్యూలోనే నేను ఇప్పటివరకు డిస్కస్ చేసిన పాయింట్స్లో ఫస్ట్ ఆ స్టోరీ బిల్డప్ దగ్గర అన్నాడు, అదొకటి దొబ్బింది, బిస్కెట్ దొబ్బింది. అండ్ క్యారెక్టర్స్ ఏమంటారు టైం లైన్స్లో డైలాగులు అన్నాడు, అది దొబ్బింది. అశ్వత్థామ గురించి అన్నాడు, అండ్ విఎఫ్ఎక్స్ గురించి చెప్తున్నాడు. ఇన్ని పాయింట్స్ ఇవి పాజిటివ్ అవ్వాల్సిన పాయింట్స్ నేను నెగిటివ్గా చెప్పి సినిమా గురించి ఉన్న కొంతమంది ఉంటారు కదా, మనోళ్ళు ఇలా కోడిగుడ్డు మీద ఈగలు బిగుదాం అనుకునే బ్యాచ్ చాలామంది ఉంటారు. వాళ్ళకి ఈయన ఒక ఆయుధం ఇస్తున్నాడు. ఎందుకు చెప్పాలి ఇది అసలు ఇంత బిల్డప్, ఇంత నెగిటివిటీ అయితే సినిమాలో లేదు. బట్ ఈయన కావాలని నేను వేలాడ్డానికి పట్టుకుని వెతికాను, గ్రిప్ దొరకలేదు, బొంగు భుజానం అని 1,00,000 ముక్క ఏవో అర్థం కాని ఫిలాసఫీలు ఇవన్నీ చెప్పి ఆ స్టోరీ ఎసెన్స్ని మనల్ని డైవర్ట్ చేస్తున్నాం. మీరు ఇవన్నీ పట్టించుకోకండి, క్లారిటీగా ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు ఈ స్టోరీకి ఏం కావాలో అదే, ఎంత కావాలో అంతే తీశాడు. ఎస్ కొంచెం బోర్ ఉన్న సాగిన, బట్ ఆ స్టోరీ క్యారెక్టర్ ఎస్టాబ్లిషన్ దగ్గర నుంచి డైలాగ్స్ ఈ సినిమాకి దీనికి ఎంత కావాలో అంతే ఉన్నాయి. చెప్తున్నాను, ఈ సినిమాకి దీనికి ఎంత కావాలో అంతే ఉన్నాయి. వీళ్ళందరూ ఏంటంటే మలయాళం సినిమాలు లేకపోతే కొన్ని కొరియా, రష్యన్ సినిమా అన్నీ మనం ఇక్కడ మన హైదరాబాద్లో దమ్ బిర్యానీ, రాజమండ్రిలో ఫ్రై పీస్ బిర్యానీకి లేదా వైజాగ్లో బిర్యానీకి చాలా తేడా ఉంటుంది. అలా ఏంటిది తమిళనాడులో కుచ్చా బిర్యానీ అదంట, మళ్ళీ కేరళలో కొబ్బరి నూనె వేసి వండుతారు, అవి మనకి అద్భుతంగా వాళ్ళు తింటారు. కానీ ఇక్కడ కర్ణాటకలో గ్రీన్ పీస్ బిర్యానీలు ఇవన్నీ చాలా రకరకాలు ఉంటాయి ఒక బిర్యానీ. సో అక్కడ తినేసి వచ్చి ఇక్కడికి వచ్చి ఈ బిర్యానీ ఆ బిర్యానీలో లేదంటే ఉండదు. ఎందుకు ఉండదు? అదే ఇదే దీనికి తగ్గట్టు మనం ఆలోచించుకుని తినాలి తప్ప, లేదా అక్కడ ఏదో నేను బాగుంది ఇది నాకు నచ్చలేదంటే అండ్ ఇందులో మెతుకు 100 మెతుకులు బాగున్నాయి, ఈ ఒక్క మెతుకు కొంచెం ఉడకలేదు చూసి, లేకపోతే ఉప్పులు పలుకు ఒకటి కరగలేదు, ఇలాంటివన్నీ చెప్పి ఇలాంటి చెత్త బ్యాచెస్. నేను ఈ వీడియో చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే ఇలాంటి చెత్త రివ్యూవర్స్ని ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా ఈ చూడండి, అర్థం చేసుకోండి వీడు మైండ్ సెట్ ఏంటో, ప్రోపగెండా ఏంటో. ఈ మూవీకి ఎలా ఇచ్చాడంటే ఇంకా చాలా ఉన్నాయి. రేపటి నుంచి నేను ఇది కంటిన్యూ చేస్తాను. ప్రతి మూవీ వచ్చినప్పుడు వీళ్ళు చెప్పిన తొక్కుడు రివ్యూల గురించి ఆ మూవీ నేను చూసి వచ్చినప్పుడు నేను మాట్లాడతాను ఖచ్చితంగా. ప్రతి రివ్యూర్ గురించి ఇది ప్రారంభం మాత్రమే. ఇందులోనే నెక్స్ట్ వీడియో మనం బార్బల్ గురించి అండ్ మిగతా వాళ్ళ గురించి డిస్కస్ చేసాం కదా, వాళ్ళ గురించి వస్తుంది. ప్లీజ్ చూసి ఎంకరేజ్ చేయండి. అలాగే నా ఈ వీడియో ఎనాలిసిస్ మీకు నచ్చితే కనుక దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి లైక్ చేయమని చెప్పి వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయమని చెప్పండి. మీరు కూడా లైక్ చేయండి. మీ అందరికీ నా తరపున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై శ్రీరామ్.